వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన నర్సనపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి గురువారం పోలాకి మండలం మబగాం గ్రామంలో అర్హులైనటువంటి పెన్షన్దారులకు స్థానిక నాయకులు మరియు అధికారులతో కలిసి నియోజకవర్గ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు. క్రమశిక్షణ అంకితభావంతో విధులు నిర్వహించడంలో జిల్లా రెవెన్యూ అధికారి ముల్లేటి గణపతిరావు ముందు వరుసలో ఉంటారని జిల్లా కలెక్టర్ ప్రశంసించారు. డీఆర్ఓగా గణపతిరావు పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధికారుల సంఘం నిర్వహించిన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజలకు ప్రత్యక్షంగా సేవలు అందించడంలో రెవెన్యూ శాఖ కీలకమైందని, అలాంటి శాఖలో డిప్యూటీ తహసీల్దార్గా ఉద్యోగంలో చేరి వివిధ దశల్లో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తూ ఎన్నో అవార్డులు సాధించి ఎంతో మందికి ఆదర్శంగా గణపతిరావు నిలిచారని కొనియాడారు. ఎన్నికల సందర్భంగా ఆయన ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించి ఉద్యోగులకు, ఉన్నతాధికారులకు మంచి సమన్వయాన్ని కుదిర్చి విజయవంతంగా ఎన్నికలు పూర్తి కావడానికి తన వంతు కృషి చేశారని అన్నారు. పదవీ విరమణ అనంతరం జీవితం ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో 30 ఏళ్లు అనుభవం గడించిన గణపతిరావు లాంటి వ్యక్తులు పదవీ విరమణ తర్వాత కూడా ఏదో ఒక రూపంలో ప్రజాసేవ చేయాలని కోరారు. జిల్లా రెవెన్యూ అధికారిగా పదవీ విరమణ చేస్తున్న గణపతిరావు మాట్లాడుతూ ఉద్యోగంలోనే సంతోషం వెతుక్కోవడాన్ని ఆస్వాదిస్తానని అన్నారు. గవర్నర్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డు అందుకోవడం, అలాగే తనకి ఎంతో ఇష్టమైన రచనల ద్వారా కొన్ని పుస్తకాలను ముద్రించడం సంతృప్తినిచ్చాయని అన్నారు. తన పదవీ విరమణ చివరి దశలో శ్రీకాకుళం జిల్లా ఎన్నికల నిర్వహణలో ఎన్నో అనుభవాలు గడించాలని గుర్తు చేసుకున్నారు. తన బాధ్యతల నిర్వహణలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇదే రోజు పదవీ విరమణ పొందుతున్న తహసీల్దార్ బలివాడ రాజమోహన్ రావును కూడా ఈ సందర్భంగా కలెక్టర్ జేసీలు అభినందించి సత్కరించారు. కార్యక్రమంలో పలాస, శ్రీకాకుళం ఆర్డీఓలు భరత్ నాయక్, సిహెచ్ రంగయ్య మాట్లాడుతూ పని ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉండడాన్ని గణపతిరావును చూసి నేర్చుకున్నామని అన్నారు. సిపిఓ ప్రసన్నలక్ష్మి మాట్లాడుతూ సహనం, ఓర్పుకు డీఆర్ఓ గణపతిరావు కేర్ ఆఫ్ అడ్రస్ అని అన్నారు. కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని, విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. బాగా చదివి విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, విద్యతోనే సమాజ అభివృద్ధి అని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు. ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల సరస్వతి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి గొండు శంకర్ బుధవారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని విద్యార్థులకు సూచించారు. అలా చదివి మంచి ఫలితాలు సాధించి ఉన్నత పదవులు అధిరోహించాలని హితవు పలికారు. ప్రభుత్వ విద్య బలోపేతంలో భాగంగా ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని ఏర్పరచుకుని దాన్ని సాధించే దిశగా ప్రయత్నం చేయాలన్నారు. విద్యార్థి దశలో ఇతర విషయాలపై దృష్టి సారించకుండా చదువుపైనే మనసు లగ్నం చేసి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆశలను నెరవేర్చాలని కోరారు. చిత్తశుద్ది, పట్టుదలతో ప్రయత్నించిన వారికి విజయాలు తప్పకుండా సొంతమవుతాయని ఈ సందర్భంగా విద్యార్థినులకు చెప్పారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎం కృష్ణవేణి, లెక్చరర్లు, కార్యాలయ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన రాష్ట్ర సర్పంచుల సంఘం ఆర్గనైజేషన్ సెక్రటరీ మరియు రణస్థలం మండలం సర్పంచ్ పిన్నింటి వెంకట బానోజీ నాయుడు ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం పంచాయతీలో గురువారం ఎన్టీఆర్ పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ఆదేశాల మేరకు అర్హులైన వారికి సచివాలయ సిబ్బందితో కలిసి రణస్థలం సర్పంచ్ పిన్నిటి వెంకట భానోజీ నాయుడు పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, సెక్రటరీ చంద్రశేఖర్, ఎంపీటీసీ అభ్యర్థి మజ్జి వెంకటరమణ, సువ్వాడ రామారావు, ఎన్డీఏ కూటమి, జనసేన, బీజేపీ నాయకులు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ గురువారం జిల్లాలో ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయం కంట్రోల్ రూమ్ నుండి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పరిశీలించారు. అదేవిధంగా కొత్తపేటలో గల లబ్దిదారులకు కలెక్టర్ చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఓవులేసు, రెవెన్యూ డివిజనల్ అధికారి సిహెచ్ రంగయ్య పాల్గొన్నారు. అంబేద్కర్ గురుకులాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే ఎన్ఈఆర్ ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రాంగణం మొత్తం కలియ తిరిగి సిబ్బందిని, విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు.
ఎచ్చెర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులను ఉద్దేశించి ఎన్ఈఆర్ మాట్లాడుతూ చదువుకున్న ప్రాముఖ్యత గురించి వివరించారు. జీసిగడం మండలం నిద్దానంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిద్దాం పంచాయతీలో గురువారం శాసనసభ్యులు నడికుతిటి ఈశ్వరరావు ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ విశ్వక్సేన్, టీడీపీ మండల అధ్యక్షులు కుమరాపు రవికుమార్, జనసేన మండల అధ్యక్షులు మీసాల రవికుమార్, పైల బాబ్జీ, తహసీల్దార్ శ్రీకాంత్ తదితర అధికారులు పాల్గొన్నారు. నూతన సచివాలయంను మరియు రైతు సేవా కేంద్రంను ప్రారంభించిన మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ రేగడి మండలం బోరాడ గ్రామంలో నూతన సచివాలయ భవనాన్ని, రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కొండ్రు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఉద్యోగులకు సూచించారు. ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని, గత ప్రభుత్వంలో శాంతియుత ఆందోళన చేసిన ఉద్యోగులపై అక్రమంగా కేసులు బనాయించారని అన్నారు. గత ప్రభుత్వం చేసిన పాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉద్యోగులు సఫలమయ్యారని అన్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, బాధపడని వర్గం అంటూ లేదు అని అన్నారు. జీవన ప్రమాణాలు జగన్ రెడ్డి మూర్ఖత్వం కారణంగా పడిపోయాయని, ప్రజల్లో ఆందోళన, అసంతృప్తి వీటన్నింటినీ భరించలేక కూటమికి భారీ మెజారిటీ ప్రజలు అందించారని వివరించారు. కార్యక్రమంలో రేగడి మండల పార్టీ అధ్యక్షులు కిమిడి అశోక్ కుమార్, దూవ ధర్మారావు, వావిలిపల్లి నాగభూషణరావు, చల్లా భుజంగరావు తదితరులు పాల్గొన్నారు. బంగారు బంటుపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన సర్పంచ్ రజనీ ఎన్ఈఆర్. రణస్థలం మండలం బంటుపల్లి పంచాయతీలో గురువారం బంటుపల్లి గ్రామ సర్పంచ్ నడికుదుటి రజనీ ఎన్ఈఆర్ ఎన్టీఆర్ పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు మండల ఈఓఆర్డీ, ఎంపీటీసీ సంజీవరావు, పంచాయతీ సెక్రటరీ, బంటుపల్లి సచివాలయ సిబ్బంది మరియు ఎన్ఈఆర్ యువత పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.